కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచంలో ఎన్నో ప్రాణాలను రక్షించిన భారత్ బయోటెక్ సంస్థ ఇప్పుడు మూగజీవాల కోసం కూడా ఓ అద్భుతమైన వ్యాక్సిన్ను కనిపెట్టింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి LSD టీకా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. పాడి పశువులకు వచ్చే లంపీ స్కిన్ వ్యాధి నుంచి రక్షించడానికి ఈ టీకా ఇస్తారు. LSD వ్యాధితో గత 2 సంవత్సరాల్లో సుమారు 2 లక్షల పశువులు మృతి చెందాయి. దీంతో భారత్ బయోటెక్ సంస్థ ఈ టీకాను కనిపెట్టింది. బయోలంపీ వ్యాక్సిన్ అనే ఈ టీకా మన దేశంలో మొదటిది. దీనికి CDSCO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి లైసెన్స్ వచ్చినట్లు బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. ఈ టీకా భద్రమైనదే కాకుండా బాగా పనిచేస్తుందని వివరించింది. దీన్ని ICAR, NRCE, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IVRIలో విస్తృతంగా పరీక్షించినట్లు తెలిపింది. హిస్సార్లోని ICAR, NRCE అందించిన LSD వైరస్ రాంచి 2019 వ్యాక్సిన్ స్ట్రెయిన్తో బయోవెట్ సంస్థ ఈ టీకాను డెవలప్ చేసింది. ఈ టీకాకు CDSCO లైసెన్స్ లభించడం మన దేశంలో పశు సంబంధ అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన ముందడుగని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. LSD వ్యాధి వల్ల మన దేశంలో గత 2 ఏళ్లలో 2 లక్షల పశువులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇంకొన్ని లక్షల పాడి పశువులు వట్టిపోయాయి. దీంతో ఈ వ్యాధిని నిరోధించడం కోసం LSD టీకా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇకపై ఈ టీకా కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. బయోలంపీ వ్యాక్సిన్ను వెంటనే విడుదల చేస్తామని కృష్ణ ఎల్లా తెలిపారు. బయోవెట్కు కర్ణాటకలోని మల్లూరులో ఉన్న యూనిట్లో ఏటా 50 కోట్ల డోసుల టీకాను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ టీకాను పాడి పశువులకు వేయిస్తే LSD వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి పాల ఉత్పత్తి పెరిగే అవకాశాలున్నాయని సంస్థ అధికారులు తెలిపారు. మరి బయోవెట్ కనిపెట్టిన ఈ వ్యాక్సిన్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.